హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇది కౌలాలంపూర్లోని న్యూ సెంట్రల్ మాల్. ఇది న్యూ సెంట్రల్ మాల్ అనేది ఏంటంటే స్పెషల్ అనమాట ఇక్కడ. ఎందుకంటే న్యూ సెంట్రల్ మాల్ అనేది మీరు సిటీ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కనెక్టివిటీ అనేది ఉంటుంది. అది ఎల్ఆర్టీ ఎంఆర్టీ కావచ్చు. ఎల్ఆర్టీ ఎంఆర్టీస్ అనేది ఏంటంటే నీకు మనకి అంటే కొంత డిస్టెన్సెస్ వరకు బాగా కవర్ చేస్తుంది. తర్వాత ఎంఆర్ఎల్ అనేది ఏంటంటే చిన్న కొంచెం తక్కువ స్టేషన్స్ కవర్ చేస్తుంది. అది చిన్న ట్రైన్ అనమాట. ఎంఆర్టీ ఎల్ఆర్టీ అయితే కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట. ఇది ఎల్ఆర్టీ అనమాట. ఇది ఏంటంటే లెవెల్ 1లో ఉంటుంది. లెవెల్ 1లో ఉంటుంది అనమాట. సో ఈ యాక్చువల్గా ఈ స్టేషన్స్ ఎలాగంటే కేఎల్ సెంట్రల్ మాల్తో అటాచ్ అయ్యి ఉంటాయి. మనం యాక్చువల్గా ఏంటంటే ఎక్కడి నుంచి అయినా ట్రావెల్ చేసి ట్రైన్ అనేది ఏంటంటే మనకు మాల్లోకి వెళ్ళినట్లుగా అనిపిస్తుంది. భలే ఎక్స్పీరియన్స్ ఉంటుంది అదైతే మాత్రం. అలాగే ఇక్కడ నుంచి మీకు కనెక్టివిటీస్ అనేవి ఏంటంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది, పుత్రజయ, సైబర్ జయ, అలాగే టిట్వింగ్ సార్, డిఫరెంట్ అనమాట. అంటే కేటీఎమ్స్ కానీ అంటే అంటే ఇక్కడ ఏంటంటే ట్రైన్ టైప్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మ్యాక్సిమం కవర్ అయిపోతాయి అనమాట. కేఎల్ సెంట్రల్ అనేది హార్ట్ అనమాట. అంటే ట్రాన్స్పోర్ట్కి ఒక హార్ట్ లాంటి హబ్. అయితే ఈ మెయిన్ స్టేషన్స్ దగ్గర ఏంటంటే స్టేషన్కి అటాచ్డ్గా మాల్ అనేది కట్టేశారనమాట. అది ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. టూరిస్టులు వచ్చి వెళ్ళటానికి అన్నిటికీ కూడా బాగుంటుంది అనమాట. ఇది నాకైతే భలే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మన లెవెల్ 1 నుంచి ఇలాగ మనం ఎస్కలేటర్ నుంచి డౌన్ రాగానే మనకు అన్నీ కనిపిస్తాయి. కేఏ ట్రాన్జిట్ అంటే అది కేఏ ట్రాన్జిట్, అది ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రావడానికి అనమాట. తర్వాత ఎంఆర్టీ కనెక్షన్ ఉంటుంది, ఎల్ఆర్టీ కనెక్షన్ ఉంటుంది, అన్నీ అక్కడే ఉంటాయన్నమాట. సో అలాగే మనం ట్రైన్ దిగి మనం అలాగే ఎస్కలేటర్ పైకి వచ్చాం అనుకోండి, మాల్ స్టార్ట్ అవుతుంది, ఫుడ్ కోర్ట్ స్టార్ట్ అవుతాయి అనమాట. బాగుంటాయి అనమాట. అన్ని ఐటమ్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ మెక్డానల్డ్స్ కావచ్చు, చైనీస్ ఫుడ్, థాయ్ ఫుడ్, కొరియన్ ఫుడ్, డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మనకి ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఈవెన్ స్పాస్, ఎక్కువగా నాకు కనిపించినవి ఏంటంటే లేడీస్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ అంటే మేకప్ ఐటమ్స్ అని. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా లోకల్స్ బాగా వాడతారు అనమాట. లోకల్స్ బాగా వేసుకుంటారు. సో ఆఫ్ కోర్స్ లోకల్స్ కావచ్చు, చైనీస్ కావచ్చు, ఇండియన్స్, తమిళియన్స్ అందరూ కూడా వేసుకుంటారు అనమాట. అవి ఎక్కువగా నేనైతే ఐడెంటిఫై చేశాను ఇక్కడ ఇంకోటి ఏంటంటే డెక్కత్లాన్ కూడా ఉంటుంది. అది అవసరం. చూడండి, ఎస్కలేటర్ మీద వెళ్ళి మనం డౌన్కి వెళ్తాం కదా, అది ఈ ప్లేస్. ఇది మెయిన్ ఇప్పుడు చూసే భలే అటాచ్ అయి ఉంటుంది అనమాట. సో మన ట్రైన్లోకి వెళ్ళాలంటే ఆబ్వియస్గా స్కాన్ చేయడం, కార్డ్ సిస్టమ్ అంతా కూడా బాగుంటుంది. ఇక్కడ మనకు కార్డ్స్ అవైలబిలిటీ కూడా ఇక్కడ ఉంటుంది. మన ఏ స్టేషన్కి వెళ్ళినా అంటే ఒక పర్ఫెక్ట్ మనకి స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఏ స్టేషన్ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, డైరెక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అదంతా కూడా నాకైతే భలే అనిపించింది. ఇంకేంటంటే ఇక్కడ మెయిన్గా మనకి ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కూడా పెద్ద కాస్ట్ అయితే అనిపించదు అనమాట. మనకు కార్డు ఉంటుంది, కార్డు తీసేసుకుంటాం, కార్డు పట్టుకొని స్వైప్ చేసుకుని ఏదైనా ఎన్ని ట్రైన్కి కానీ బస్సుకి కానీ అది అప్లికబుల్ అయిపోతుంది. సో అది బెస్ట్ అడ్వాంటేజ్. ఇక్కడ మనం ప్రతి టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కార్డు ఉంటే కార్డు వాడుకుంటే సరిపోతుంది అనమాట. సో కార్డ్ అయితే 10 ringgit ఉంటుంది. మనం దాన్ని ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఫిల్ చేసుకోవాలి కార్డులో మనీ అనేది మనం ఫిల్ చేసుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళడానికి అనేది అవకాశం ఉంటుందన్నమాట. ఇదైతే చాలా పెద్ద స్టేషన్. నాకు తెలిసి ఇదే పెద్ద స్టేషన్ అయితే అనిపించింది. ఇదే ఎందుకంటే అన్నిటికీ కనెక్టివిటీ ఇక్కడ నుంచి ఉంటుంది కాబట్టి ఇది పెద్ద స్టేషన్ అన్నిటికన్నా. ఇంకా మనకి పెద్ద స్టేషన్స్ అంటే ఇదే లేదు, ఇంకెక్కడ లేదు. ఇదే పెద్ద స్టేషను కౌలాలంపూర్లో. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చే కనెక్టివిటీ అంతా ఇక్కడికి ఉంటుంది. టూరిస్టులు అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి బాగుంటుంది. కేఎల్ఐఏ ట్రాన్జిట్ ఉంటుంది, ఇబ్బంది ఉండదు అనమాట. ఎందుకంటే ఈవెన్ మనకి గూగుల్ మ్యాప్స్ వాటిలో కూడా చూపిస్తుంది అనమాట. సో వెళ్ళడానికి కానీ అన్నిటికీ ఏ ట్రైన్ ఎక్కాలి, టైమింగ్స్ ఏంటి అన్నీ మనకి తెలుస్తాయి. సో చూడండి, ఇది వెల్కమ్ టు న్యూ సెంట్రల్ మాల్ ఉంది కదా, ఎస్కలేటర్ నుంచి మనం పైకి వెళ్తే అవి వస్తుంది అనమాట. అదైతే భలే అనిపిస్తుంది మనకి ఇక్కడ. అలాగే ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాపింగ్ హబ్స్ ఉన్నాయి ఇందులోని, షాపింగ్ మాల్లోనూ. అదొకటి మంచి అడ్వాంటేజ్ అనిపించింది నాకైతే. భలే అనిపించింది. ఇందులో ఏంటంటే మంచి స్కెచర్స్ అని డిఫరెంట్ బ్రాండింగ్ ఐటమ్స్ ఉంటాయి, షూ ఐటమ్స్ అని అన్నీ కూడా ఉంటాయి. అదొకటి ఆల్మోస్ట్ సూపర్బ్. ఇక్కడ మనకి ఫుడ్ ఐటమ్స్ అయితే అవసరం అసలు. అంటే డిఫరెంట్ కంట్రీ ఫుడ్ అనేది ఇక్కడ దొరికేస్తూ ఉంటుంది మనకి. అలాగే వీకెండ్స్ అయితే అవసరం ఉంటుంది. ఇక్కడ సాటర్డే సండే అయితే
ఎందుకంటే ఈ కేఎల్ సెంట్రల్ మాల్లోనే పబ్స్ అన్నీ ఉంటాయి కదా, సో పబ్ కల్చర్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. డ్రింకింగ్ పబ్ కల్చర్ బాగా ఇక్కడ ఉంది. నేను అబ్జర్వ్ చేసింది. నేనైతే పర్సనల్గా వెళ్ళలేదు కానీ అంటే చెప్తున్నాను అనమాట. సో ఆ కల్చర్ అయితే ఎక్కువగా ఉంది. నైట్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. నైట్ ఈవెన్ 2 వరకు కూడా ఉంటాయన్నమాట. కొన్ని ఫుడ్ షాప్స్ ఓపెన్లో ఉంటాయన్నమాట ఇక్కడ. సో అదైతే అనిపించింది. అంతా మాల్ ఏంటంటే 6 ఫ్లోర్స్ ఉంటుంది, తిరగలేమన్నమాట. సో విక్టోరియా సీక్రెట్ చూసారు కదా, అదైతే అంటే లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ, మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ ఎక్కువగా వాడతారు అవి. అవైతే ఫుల్గా అంటే నేనైతే అబ్జర్వ్ చేశాను. అవి ఎక్కువగా అబ్జర్వ్ చేశాను. ఏ ఏరియాకి వెళ్ళినా అవి ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది ఇక్కడ ఇష్టపడతారనమాట. ఎక్కువగా లోకల్స్ బాగా వేసుకుంటారు అనమాట. అఫ్కోర్స్ వాళ్ళు స్కిన్ టోన్ వైట్ ఉంటుంది కానీ బట్ స్టిల్ వేసుకుంటారంట. అది వాళ్ళ ఇండివిజువల్ ఏమంటారు, ఇండివిజువల్గా వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆశ అనమాట. అంతే. డెక్కత్లాన్ ఉంటుంది ఇక్కడ. డెక్కత్లాన్ అనేది చాలా పెద్దది. నాకైతే బాగా అనిపించింది. కాస్ట్లు మన ఇండియా కంటే తక్కువగా అనిపించాయి నాకైతే. ఎందుకంటే నేను పర్సనల్గా ట్రావెలర్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. మన ఇండియాకి ఇక్కడికి రేట్ కంపేర్ చేస్తే ఇండియాలో ఎక్కువ ఉంది. కొన్ని ఐటమ్స్ అక్కడ ఎక్కువ, కొన్ని ఐటమ్స్ ఇక్కడ తక్కువ ఉంటాయి. కొన్ని ఐటమ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ అనమాట. సో నేను స్కెచర్స్లోకి వెళ్ళాను రన్నింగ్ షూ చూద్దాం అని చెప్పేసి. సో కాస్ట్లు అయితే బీభత్సంగా ఉన్నాయి. సేల్ అయితే ఏం నడట్లేదు. సో సేల్ ఉంటే తీసుకుందాం అనుకున్నాను. బట్ అలాగే నార్మల్గా ఒకసారి చూశాను షూస్ ఎలా ఉన్నాయి ఏంటి అని. షూస్ అయితే బాగున్నాయి. నాకు ఇదైతే బాగా అనిపించింది. తీసుకుందాం అనుకున్నాను కానీ ఆల్మోస్ట్ 6-7 పడుతుందని చెప్పాడు. అందుకని చెప్పేసి ఏమైనా సేల్ ఉంటే తీసుకుందాం అని చెప్పేసి జస్ట్ అలా ఒకసారి చూసేసి వచ్చేసాను. స్కెచెస్ నాకైతే బాగా అనిపించింది. షూస్ విషయంలో అయితే ఇక్కడ ఎడిడాస్ అట్లాంటివి అయితే బ్రాండ్స్ లేవు కానీ స్కెచర్స్ ఎక్కువగా ఉందన్నమాట. అలాగే ఇక్కడ డాంగ్ అని ఒక రెస్టారెంట్, అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.